హాయ్ అండి, వెల్కమ్ టు మాస్ కిచెన్. ఈరోజు మనం పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. పుదీనా రైస్ అంటే చాలా మంది ఇష్టపడరండి, స్మెల్ వస్తుంది అని. కానీ ఒక్కసారి చేసుకుని చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు, అంత బాగుంటుందండి. ఇది చాలా సింపుల్ అండి, చాలా త్వరగా అయిపోతుంది. ఉడికిన రైస్ ఉంటే ఇంకా ఫాస్ట్ గా అయిపోతుంది. ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఒక కట్ట పుదీనా తీసుకుని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. పుదీనాని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అప్పటికప్పుడు తినాలంటే నెయ్యితో చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఒకవేళ లంచ్ బాక్స్ లోకి అయితే ఆయిల్ కూడా యాడ్ చేయండి, ఎందుకంటే చల్లబడిపోతుంది కదా, తర్వాత రైస్ గట్టిపడిపోతుందండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక దాల్చిన చెక్క, 3 యాలకులు, 4 లవంగాలు, కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు వేగిపోయిన తర్వాత అందులో ఒక ఉల్లిపాయ ఇలా స్లైస్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ దోరగా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలండి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత మనం ఉడికించుకున్న రైస్ వేసుకుని మొత్తం కలుపుకోవాలండి. సాల్ట్ కూడా వేసుకోవాలండి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్ పుదీనా రైస్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.